జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇలాంటి వీడియోలు నేను చాలాసార్లు చాలా సందర్భంలో చేశాను. మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే భయపడుతున్న తల్లిదండ్రులను చేశాను. మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు అని భయపడుతున్న పెద్దవాళ్ళని చెప్పి చేశాను. చాలా వీడియోలు చేస్తే చాలా వ్యూస్ వచ్చినాయి, చాలామంది ఆదరించారు ఆ వీడియోస్కి. ఇప్పుడు బెంగళూరుకి సంబంధించిన అతుల్ సుభాష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సూసైడ్ నోటు ఎంత దారుణంగా రాశారు అంటే 40 పేజెస్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా సమాజాన్ని, మన్ని, ఒక న్యాయ వ్యవస్థని, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, ఒక ఆడవాళ్ళని, ఎంతోమందిని క్వశ్చన్ చేసే విధంగా ఆ లెటర్లో ఉందండి. భార్య తనకి మరణం కావాలి అని ఒక న్యాయస్థానంలో అడిగినప్పుడు నేను అంత ఇచ్చుకోలేను అంటే, అయితే చచ్చిపో అని నా భార్య ఒక జడ్జి గారు ఉండగా మాట్లాడితే అక్కడ ఉన్నవాళ్ళు నవ్వారు అని చెప్పారు ఆయన. తల్లిదండ్రుల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చి కేసులు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్కి ఈడ్చినప్పుడు పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించారు, కోర్టు ఎంత ఇదిగా లాయర్లు తన మీద దురుసుగా ప్రవర్తించారు అన్న దాని గురించి మాట్లాడారు అతుల్. తన 4 ఏళ్ల పాప కోసం గిఫ్ట్ కూడా కొని జాగ్రత్త పరిచానని ఆ లెటర్లో మెన్షన్ చేశారు. భార్య పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను, ఆమె పెట్టే హింసను నేను భరించలేకపోతున్నాను, మా అమ్మా నాన్నని పెట్టే బాధ నేను భరించలేకపోతున్నాను అన్నారు. ఎప్పుడు ఒకటే క్వశ్చన్ చేస్తానండి, ఆడపిల్లలకు నేను వ్యతిరేకతను కాదు. ఎవరు చేసినా అన్యాయం తప్పకుండా శిక్ష పడాలి. ఆడపిల్లలకి మగపిల్లలు చేసినా, మగపిల్లలకి ఆడపిల్లలు చేసినా ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎప్పుడు నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు అతుల్ కూడా క్వశ్చన్ చేస్తుంది సమాజాన్ని కానీ, ఒక న్యాయ వ్యవస్థని కానీ, ఒక లాయర్లను కానీ, పోలీసులను కానీ, ఒక గవర్నమెంట్ని కానీ, జడ్జిలను కానీ క్వశ్చన్ చేస్తుంది ఒకటే, ఏమని? అమ్మ నన్ను పెళ్లి చేసుకున్న పాపానికే మా అమ్మ, మా నాన్న, మా సోదరుని కూడా పోలీస్ స్టేషన్లకి ఈడ్చి మమ్మల్ని కోర్టు పాలు చేసి నన్ను మానసికంగా హింస పెట్టింది, నన్ను ఒక టార్చర్ గురి చేసింది అని చెప్పి ఒక 1 నెల రోజుల నుంచి తను చనిపోవడానికి ఎట్లా పక్కా స్కెచ్ చేసుకుని ల్యాప్టాప్లు హ్యాండ్ అవుట్ చేసి కీస్ ఎక్కడ పెడుతున్నానో రాసి ఒక స్వచ్ఛంద సంస్థకి తన 40 పేజీల లెటర్ని వాట్సాప్ చేసి, ఒక న్యాయ వ్యవస్థ తన పట్ల ప్రవర్తించింది. ఒక ఆడది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఒక పోలీసులు కానీ, ఒక లాయర్లు కానీ ఇలాగే ప్రవర్తిస్తారా అని క్వశ్చన్ చేసిన విధానం కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు సరిగ్గా పనిచేయట్లేదనే తను క్వశ్చన్ చేసిన విధానం కానీ ఎంత బాధాకరంగా ఉందనుకున్నారు. ఆడపిల్లల్ని కాదండి, కోర్టులో పోలీసులని, లాయర్లని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎప్పుడు మగపిల్లాడి వైపే తప్పు ఉంటుందా? ఆడపిల్ల వైపు ఏం తప్పు ఉందో కూడా కనిపెట్టట్లేదు, చూడలేదు. తీసుకొస్తున్నారు, 2 పీకేవాడిని 2 పీకుతున్నారు, లేకపోతే కోర్టులకు పంపిస్తున్నారు. అక్కడ లాయర్లు దోచుకునే విధానం కానీ, లాయర్లు హింస పెట్టే విధానం కానీ చాలా దారుణంగా ఉంది. ఆ ఒక్క కేసుకే కాదు, ప్రతి దాంట్లోనూ న్యాయ వ్యవస్థలో కొంతమంది, నేను చెప్పేది అందరూ అర్థం చేసుకోండి, కొంతమంది లాయర్లు దౌర్జన్యం చేయటం, ఆఖరికి సివిల్ మ్యాటర్ అన్నా కూడా ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేయటం. ఎందుకు మా మేనత్త వాళ్ళ లాయరే మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయటం, మా నాన్నగారిని ఇబ్బంది పెట్టడం, కోర్టుకు వెళ్ళి మేము తేల్చుకుంటాం, మీరు మా ఇళ్ళ కడియడికి రావద్దు, మా పొలాలకు రావద్దన్నా సరే ఆ లాయర్ల మనుషుల్ని పంపించి మా పొలాల మీద దౌర్జన్యానికి గురి చేయటం, ఇలాంటివన్నీ మాలాగా అన్ని వైపుల నుంచి సపోర్ట్ ఉన్న మేము కూడా ఒక లాయర్ని ఎదుర్కోలేకపోతున్నాం, ఒక న్యాయ వ్యవస్థలో ఉన్న లాయర్ని. అలాగే అతుల్ కూడా చెప్పేది అదే. ఆయన న్యాయ వ్యవస్థ, ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఆడపిల్లలకి చాలా సపోర్ట్ ఇస్తుంది, చాలా ఇదిగా ఉంటుంది, అది మేము చేసామా చేయలేదో అని కూడా కనుక్కోవట్లేదు అని చెప్తున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా ఇలాంటి వాళ్ళకి అమ్మాయి ఉద్యోగం ఊడదీసేసి ఆ అమ్మాయి అమ్మా నాన్నని, అమ్మాయిని కూడా ఎట్లాగైతే 12 ఏళ్ళు 14 ఏళ్ళు జీవిత ఖైదీ శిక్షలు వేస్తారో అలాగా ఒక మనిషి ప్రాణం తీసినందుకు వాళ్ళకి శిక్ష కంపల్సరీగా పడాలి. భర్తే వద్దన్నప్పుడు భర్త భరణంతోనూ భర్త డబ్బుతోనూ మీకేంటి సంబంధం? హస్బెండ్ అక్కర్లేదు, హస్బెండ్ అమ్మా నాన్న అక్కర్లేదు, వాళ్ళ తమ్ముళ్ళు అక్కర్లా, వాళ్ళ అక్కలు అక్కర్లా, ఎవరు అక్కర్లేదు అన్నప్పుడు భర్తతో కన్నా పిల్లల్ని నీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి? భర్తతో పంపించే డబ్బులు నీకెందుకు? కోర్టు కూడా ఇవ్వాలి. హస్బెండ్ వద్దు అని బయటకు వచ్చేసిన ఆడపిల్ల, తనంతట తన ఆడపిల్ల బయటకు వచ్చినప్పుడు
భర్త వైపు నుంచి ఏ తప్పు లేని హస్బెండ్ వైపు నుంచి ఏ భరణము ఆడపిల్లలకి చెందకూడదని కోర్టులు తీర్పు ఇవ్వాలండి. అన్యాయంగా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి నాశనం పెట్టి చిత్రహింసలు పెట్టే వాళ్ళనైతే ఖచ్చితంగా శిక్ష వేయాలి. అలాంటి భరణాలు కూడా తగ్గాలి, వాళ్ళ ఆస్తుల్లో వాట ఇవ్వాలి. ఒళ్ళు కొవ్వులకి అతులు లాంటి భార్యకి దొరికిన అమ్మాయి లాంటి వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నకి శిక్ష పడాలి, ఆ అమ్మాయికి శిక్ష పడాలి. ఆ అమ్మాయికి ఇట్లాంటి గిరణాలు రాకుండా ఆ అమ్మాయికి ఉన్న ఆస్తిని తీసుకొచ్చి ఈ అమ్మాయి అమ్మా నాన్నకి ఇవ్వాలి. చాలా చోట్ల చూశానండి, వృద్ధ దంపతులు అయిపోతారు పేరెంట్స్, ఈ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వస్తారు. ఇలా భర్త ఏదో ఒకటి టార్చర్ పెడతారు, వాడు సూసైడ్ చేసి చచ్చిపోగానే వాడు ఆస్తి అంతా ఈ ఆడపిల్ల తీసుకుంటుంది, మెదలకుండా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక లేకపోతే అప్పులు తీర్చుకోలేక పెళ్లికి చేసిన అప్పులు ఇంకా ఉండి అడుక్కు తింటున్న పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు. ఆఖరికి కోర్టు ఖర్చులకి డబ్బులు లేక పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని ఛార్జీలకు అడిగి ఆ వేరే ఊర్లో కోడలు వెళ్ళి పుట్టింటి దగ్గరికి వెళ్ళి కేసులు పెడితే అక్కడికి వెళ్ళి కోర్టుకు అటెండ్ అవ్వాలంటే బస్ ఛార్జీలు లేక ట్రైన్ ఛార్జీలు లేక ఇళ్ల పక్క వాళ్ళని అడుక్కుని వెళ్తున్న పేరెంట్స్ కోకొల్లలు ఉన్నారు. అది ఎవరికన్నా తెలుసా? ఆడపిల్లలు చాలా రూట్గా బిహేవ్ చేస్తున్నారు. భర్త అక్కర్లేనప్పుడు భర్త భరణాన్ని కూడా తీసుకునే హక్కు భార్యలకి లేవని నేను ఖచ్చితంగా చెప్తాను. అది ఎలాంటి వాళ్ళకి? భర్తని ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యసనాలకు ఏవో గురైపోయి భర్త వాళ్ళ వైపు వాళ్ళని టార్చర్ పెట్టి ఆడవాళ్ళ గురించే మాట్లాడతాం. కొంతమంది మగవాళ్ళు ఇబ్బందులు పెట్టేవాళ్ళు చాలా ఉన్నారు, అది వేరే చాప్టర్. అతులు రాసింది ఇంకోటి, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేయట్లేదు. ఎంత బలుపోనండి గవర్నమెంట్ ఆఫీసుల్లో. మీరు ఏ ఆఫీసుల కన్నా వెళ్ళండి, ఒక్కళ్ళు పనిచేసేవాళ్ళే. రేపురా రేపురా రేపురా. దేనికి ఉన్నట్టు వాళ్ళు? ఎవరైనా రికమెండేషన్ ఉంటే అక్కడ పనులు అవుతాయి. రికమెండేషన్ లేని వాడికి ఏ పనులు ఏ ఆఫీసుల్లోని అవ్వవు. రెండోది, న్యాయ వ్యవస్థ అనేసరికి లాయర్ల విషయంలో పదే ఏ లాయర్ అయినా నోటీస్ ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదు. కానీ న్యాయ వ్యవస్థలో కొంతమంది, మా ఇంట్లో కూడా చాలా మంది లాయర్స్ ఉన్నారు, న్యాయ వ్యవస్థలో కొంతమంది లాయర్లు చాలా రూట్గా ప్రవర్తించడం, డబ్బులు కాసేపట్టడం, రాని పొలాని కోసం ఎగపట్టడం, రాని కేసులు గెలవని కేసులను కూడా ఈ భార్యలకు భరణం ఇప్పిస్తామని చెప్పి తిరగటం, ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారు లాయర్లు. కొంచెం తగ్గించుకోండి, ఇలాంటివి జరగకుండా మళ్ళీ చూసుకోండి. ఇలా అతులు లాంటి కేసులు మళ్ళీ జరగకూడదు. ఏ మనిషి నా భార్య ఇబ్బంది పెట్టింది, భార్య వల్ల నేను చనిపోతున్నాను, సూసైడ్ నోట్ రాయంగానే అతని మానసిక పరిస్థితి బాగోలేదు, డిప్రెషన్ ఆ డిప్రెషన్ అనే వాడు వాడమాకండి దయచేసి. దాని గురించి అర్థం తెలియని వాళ్ళు వాడమాకండి. డిప్రెషన్ గురి కాదు, ఎదుటివాడి హింసిస్తే చచ్చిపోయాడు, ఎదుటివాళ్ళు ఇబ్బంది పెడితే చచ్చిపోయాడు తప్ప డిప్రెషన్ వచ్చి చచ్చిపోవాలి అక్కడ. ఆ మనిషి బతకలేక చచ్చిపోయాడు. నేను బతుకుంటే మా అమ్మ మా నాన్న ఇంకా నరకేతను అనిపిస్తారు, నా తమ్ముడు ఇంకా నరకేతను అనిపిస్తాడు. ఇలాంటి వాళ్ళు సమాజానికి, ఇట్లాంటి నా భార్య లాంటి వాళ్ళు, వాళ్ళ అమ్మా నాన్న లాంటి వాళ్ళు అవసరమా అని చెప్పి చచ్చిపోయాడు అతను. వాళ్ళని గనక శిక్ష వేయకపోయినా, నేను కోర్టులో నన్ను భార్య అవమానించినప్పుడు నవ్విన వాళ్ళకి శిక్ష జరగకపోయినా నా అస్థికలు తీసుకెళ్లి మురుక్కాలులో కలపమని చెప్పి కూడా రాశాడు ఆయన. ఎంత దారుణంగా విషయం చెప్పండి. అస్థికల్ని మురుక్కాలులో కలపండి, ఎవరికి శిక్షలు పడకపోయినా సరే నేను రాసే దాంట్లో అని చెప్పాడు. ఎంత నరకయాతను అనుభవించకపోతే ఇలా చేశాడు. మాట్లాడితే భర్త నచ్చకపోతే వెళ్ళిపోయి పుట్టింట్లో కూర్చోవడం, కేసులు పడేయటం. ఈ లాయర్లు ఒకళ్ళు, పోలీస్ స్టేషన్లో ఒకళ్ళు వీటికి తయారుగా ఆడవాళ్ళకి ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. చట్టాలు మారాలి. భర్తల నుంచి భరణాలు ఏమి రావమ్మా, మీ అంతరం మీరు కేసులు వేస్తే ఇద్దరు కలిసి వచ్చి మీ ఇద్దరిలో ఎవరు తప్పు ఎవరో ఒప్పో చూసిన తర్వాత మీకు భరణాలు వస్తాయని ఏ రోజైతే మీరు ఆడపిల్లలకు చెప్తారో ఆ రోజు కూడా అందరూ మారుతారు, కాపురాలు కూడా బాగుంటాయి. లేకపోతే వీడి కాకపోతే వీడి ఆస్తి తెచ్చుకుందాం, వీడి భరణం వస్తుంది, ఇంకోటి చేసుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అదే ఉద్దేశంతో ఉంటున్నారు. ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోమాకండి. ఆడపిల్లల్లో కూడా చాలా మార్పులు రావాలమ్మా. ఒక భర్త దగ్గర నుంచి విడిపోయిన తర్వాత ఇంకోటి చూస్తాడనేది మీకు ఎప్పటికీ మంచి ఉద్దేశం కాదు. కరెక్ట్ చేసుకోండి. అమ్మ నాన్నతో ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా అమ్మ నాన్న ఉంటున్నారు, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత బాగుంటున్నారో మీ భర్తతో కూడా అలా ఉండాలని చూడండి. అమ్మా నాన్నలు కూడా మారండి. ఆడపిల్లని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ సంసారాలు, వాళ్ళ అత్తగారి విషయాల్లో కల్పించుకోకమాకండి. మీ పెత్తనాలు తగ్గించండి. మీ ఇంటికి వస్తే మీ ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోండి తప్ప విజయపురాలు ఇళ్ళకెళ్ళి పెత్తనాలు చేసే లక్షణాలు మాత్రం పోగొట్టుకోండి. ఆ ఉన్నంతకాలం మీ కూతురు కాపురం మీరే తీసుకునే వాళ్ళు అవుతారు. సెకండ్ హ్యాండ్ చీర కొనుక్కోవడానికి ఇష్టపడని ఆడవాళ్ళు ఒకళ్ళు కట్టుకుని వదిలేసిన చీర మేము కట్టుకోవడం ఏంటని అన్నవాళ్ళు నీ కూతురుని తీసుకెళ్ళి మాత్రం రెండో పెళ్లి చేస్తే వాడు మాత్రం తినగా ఉంటాడని గ్యారంటీ ఏంటి?
అది ఏ రోజైతే తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారో ఆ రోజు అందరి కాపురాలు బాగుంటాయి. ఈ అతుల ఆత్మకి శాంతి కలగాలి. ఆయనకి రాసిన 40 పేజీల సూసైడ్ లెటర్లో ప్రతి ఒక్కడిని మెన్షన్ చేస్తూ చెప్పినవన్నీ, అతను ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో అవన్నీ సాఫీగా అందరూ మంచిగా చేయాలని, వాళ్ళ కూతురు కూడా మంచిగా భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ అమ్మా నాన్న కూడా చక్కగా ఆ సంస్థ ఆదుకుని వాళ్ళకి ధైర్యంగా నిలబడాలని, చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళ మీద పోలీస్ కేసు వచ్చిందనో కోర్టులకు తిరుగుతున్నారనో చులకనగా చూడకుండా అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్.